వ్యవసాయ కూలీ పనులు చేసుకుంటూ మట్టింట్లో జీవించే శారదా అనామిక అనే అత్తాకోడళ్ళు, ప్రసాదు రమేషు అనే తండ్రి కొడుకులు, పిల్లలు హరీషు భవ్యులతో కలిసి తమకున్నంతలో సంతోషంగా జీవిస్తూ ఉంటారు. ఒకరోజు ఉదయం భారీగా వర్షం పడ్డం మొదలైంది. హరీషు భవ్యులు స్కూల్ బ్యాగులు వేసుకుని స్కూల్కి వెళ్లటానికి రెడీగా గుమ్మం దగ్గర నిలబడి బయటపడుతున్న వర్షాన్నే చూస్తూ ఉంటారు. అన్నయ్య, ఇంత వర్షంలో అంత దూరంలో ఉన్న మన బడికి నడుచుకుంటూ వెళ్ళేసరికి పూర్తిగా తడిసిపోయేలా ఉన్నాం. అవును చెల్లి, అప్పటి నుంచి నేను కూడా అదే అనుకుంటున్నాను. మనం తడవకుండా స్కూల్కి వెళ్ళే ఐడియా ఏమీ రావడం లేదు. మరి స్కూల్కి వెళ్ళకుండా ఇంటి దగ్గరే ఉందామని చెప్దామా? నానమ్మ తాతయ్య అయితే ఒప్పుకుంటారేమో కానీ మమ్మీ డాడీ ఒప్పుకోరు కదా చెల్లి. అయితే తడుచుకుంటూ స్కూల్కి వెళ్ళాల్సిందేనా అన్నయ్య? అవును చెల్లి అని అన్నా చెల్లెళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా గొడుగు పట్టుకుని వాళ్ళ దగ్గరికి వచ్చాడు తాతయ్య ప్రసాద్. పదండి పిల్లలు, గొడుగు తీసుకొచ్చాను. ఆ గొడుగు నీకు మాత్రమే సరిపోతుంది తాతయ్య, ఇక నేను చెల్లి ఎక్కడుండాలి అని హరీష్ అనగానే ప్రసాద్ బొంగమూతి పెట్టి, నేనేమంతగా లావుగా లేనులేరా అని అంటాడు. అది చూసి భవ్య చిన్నగా నవ్వుకుంటుంది. అయ్యో తాతయ్య, అన్నయ్య ఉద్దేశం నువ్వు లావుగా ఉన్నావని కాదు, ఆ గొడుగు చిన్నగా ఉంది కదా, అందుకే అలా చెప్పాడు. నువ్వే ఆలోచించు తాతయ్య, ఆ చిన్నగా ఉన్న గొడుగు కింద నువ్వు మాత్రం సరిపోతావు. ముందు పట్టుకుంటే వెనక తడుస్తావు, వెనక్కి పట్టుకుంటే ముందు తడుస్తావు. మొత్తం మీద నువ్వు గొడుగు పెట్టుకున్నా తడుస్తావని అన్నయ్య అలా అన్నాడు తాతయ్య. అవును తాతయ్య, అంతే తప్ప నిన్ను హేళన చేయాలని కాదు తాతయ్య అని హరీష్ చెప్పడంతో అది నిజమని ప్రసాద్ మనసు కుదుటపడుతుంది. ఏం చెయ్యందా మనవడా, పెద్ద గొడుగు కొనమని మీ నాన్నమ్మకి చెప్పి ఆలసిపోయాను. నేను ఎప్పుడు చెప్పినా కొంటానంటుంది తప్ప కొంత. ఇంక నేను కూడా చెప్పడమే ఆపేశా. తను పూర్తిగా మర్చిపోయింది అని చెప్తూ ఉండగా శారద వాళ్ళ దగ్గరికి వచ్చింది. ఏంటయ్యా, గొడుగు పట్టుకుని పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్లకుండా ఇంటి గుమ్మ ముందు దిష్టి బొమ్మలా నిలబడ్డావేంటి? పిల్లలు ఈ వర్షంలో స్కూల్కి వెళ్ళమంటున్నారు శారదా అని చెప్పగానే పిల్లలు హరీషు భవ్యలు ఉలిక్కిపడి ప్రసాద్ని చూస్తారు. ప్రసాద్ వాళ్ళని చూసి కన్నుగొట్టి గొడుగు చూపిస్తారు. పిల్లలకి విషయం అర్థమైంది. యారా మనవడా, ఎందుకురా స్కూల్కి వెళ్ళని చెబుతున్నారు అని శారద అడగగానే ప్రసాద్ చేతిలో ఉన్న గొడుగును చూపిస్తూ, ఈ గొడుగును చూసి మాట్లాడినానమ్మా, తాతయ్య గొడుగు విప్పి పట్టుకో అని చెప్పగానే ప్రసాదు గొడుగు విప్పాడు. అది చిన్న గొడుగు. శారద గొడుగును చూసి, బాగానే ఉంది కదరా, ఎక్కడ చిల్లులు కనపడలేదుగా, చిన్న రంధ్రం కూడా లేదు, ఎక్కడ చినిగిపోయింది కూడా లేదు, ఎంత బాగుందిగా, వెళ్ళండి స్కూల్కి లేట్ అయిపోతుంది. అయ్యో నానమ్మ, బయట అంత వర్షం పడుతుంది కదా, ఈ గొడుగు ఇంత చిన్నగా ఉంది, తాతయ్య తడుస్తాడు, మేము తడుస్తాం. తడిసిన స్కూల్ యూనిఫామ్ ఆరాలంటే 2-3 గంటలు పడుతుంది. అప్పటి వరకు మా క్లాస్ టీచర్ మమ్మల్ని బయట నిలబెడుతుంది. అందరూ మమ్మల్ని చూసి నవ్వుతూ ఉంటారు. ఇప్పుడు చెప్పు నానమ్మ, ఇంత పెద్ద వర్షంలో అంత చిన్న గొడుగు పట్టుకొని స్కూల్కి వెళ్ళడం అవసరమా? అవసరమే పిల్లలో, మీ తాతయ్య తెలిసిన ఏం కాదులే, గొడుగు మాత్రం మీకు పడతాడు. స్కూల్కి వెళ్ళండి, వేలకు 1000 రూపాయలు ఫీజు కడుతుంది. ఎందుకు చెప్పు? ఇలా వర్షం వచ్చిందని ఇంట్లో ఉండడానికి కాదుగా. శారద, వర్షంలో నువ్వే దడుచుకుంటూ వెళ్ళి పిల్లల్ని స్కూల్ దగ్గర దిగబెట్టరా, నేను ఇంటి దగ్గర ఉంటాను అని చెప్పి గొడుగుని శారదా చేతిలో పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ప్రసాద్. శారద గొడుగు పట్టుకొని అయోమయంగా చూస్తూ ఉంటుంది. పదనన్నమ్మ వెళ్దాం, స్కూల్కి లేట్ అయిపోతుంది. పదండి పదండి అని వెళ్తూ ఉండగా కోడలు అనామిక వాళ్ళ దగ్గరికి వచ్చింది. అత్తయ్య, పిల్లలు స్కూల్కి వద్దులే, ఈ భారీ వర్షం కారణంగా స్కూల్కి వాటర్ వస్తున్నాయని స్కూల్కి సెలవులు ఇచ్చేసారంట, మేడం ఫోన్ చేసి చెప్పారు అని అనామిక చెప్పగానే పిల్లలు శారద సంతోషపడ్డారు. పిల్లలు క్షణం కూడా ఆలస్యం చేయకుండా అక్కడి నుంచి ఇంట్లోపలికి వెళ్ళిపోయారు. అత్తయ్య, తలుపులు వేసుకొని మీరు లోపలికి పదండి. లేదులే కోళ్ళ, నేను పొలం వరకు వెళ్ళి వస్తా. మనం కౌలుకి తీసుకొని చేతన పొలం ఈ భారీ వర్షానికి ఎట్టా ఉందో చూసి వస్తాగా. చూడాల్సిన పని లేదు అత్తయ్య, ఈ పాటికి మీకు అర్థమై ఉండాలి, ఈ వానీళ్లతో పూర్తిగా నిండిపోయి ఉంటుంది. అక్కడికి వెళ్ళి చూసినా మనం చేసేది ఏమీ ఉండదు, బాధపడతానే ఉండాలి. కొంచెం వర్షం వెలిసిన తర్వాత నేను కూడా వస్తాను అత్తయ్య, ఇద్దరం కలిసి పొలం దగ్గరికి వెళ్ళి నీళ్ళని ఎత్తి బయట పారేద్దాం. సర్లే కోళ్ళ, నువ్వు చెప్పినట్టు అంతకుమించి చేసేది ఏముందిలే అని చెబుతూ ఉండగా మామూలు డ్రెస్సులు వేసుకున్న పిల్లలు వాళ్ళ దగ్గరికి వచ్చేస్తారు. నానమ్మ, బయట వర్షం పడుతుంది, ఎలాగో మీరు పని కూడా వెళ్ళడం లేదు, మాకు స్కూల్ లేదు, వేడివేడిగా తినడానికి ఏమైనా చెయ్యి నానమ్మ. అవును నానమ్మ, వేడివేడిగా తినడానికి ఏమైనా చెయ్యవు. సర్లే పిల్లలు, చేస్తాండి,
మీరెళ్ళి తాతయ్యతో కలిసి టీవీ చూస్తా కూర్చోండి. అతగోళ్ళ మన వేడివేడిగా ఏమైనా చేద్దాం అని అత్తాకోడలిద్దరూ కిచెన్లోకి వెళ్లారు. అంతే, ఒక్క క్షణం పాటు భూమి కంపించినట్టయింది. అందరూ ఉలిక్కిపడ్డారు. ఓ క్షణం తర్వాత కుదుటపడ్డారు. భూకంపం వచ్చినప్పుడు ఆ ఊరికి చివర ఉన్న పెద్ద కొండ ఒక్కసారిగా కదిలినట్టు అవటంతో కొండ మీదున్న పెద్ద పెద్ద రాళ్లు దొర్లుతూ ఊరివైపు వస్తూ ఉంటాయి. అప్పుడు ఒక రకమైన శబ్దం వస్తూ ఉండటంతో అనామిక బయటకు వెళ్తూ ఉంటే, ఎక్కడ కోళ్ళ బయటతో శబ్దం వస్తుంది కదా అత్తయ్య, వెళ్ళి చూసొస్తాను. ఎక్కడో పిడుగులు పడుతున్నట్టున్నాయిలే, ఈ సమయంలో బయటికి వెళ్ళకూడదు. పిల్లలు చెప్పినట్టుగా విడివిడిగా ఏమైనా చేద్దాం పదా అని చెబుతూ ఉండగా ఒక పెద్ద బండరాయి దొర్లుకుంటూ కమల ఇంటి మీద పడింది. అంతే, ఇంట్లో ఉన్న కమల భయపడి ఇంట్లో నుంచి పరుగున బయటకొచ్చి ఏడుస్తూ గట్టిగట్టిగా అరుస్తూ, ఎవరైనా కాపాడండి, మా ఇంటి మీద పెద్ద రాయి పడింది, ఎవరైనా కాపాడండి అని అంటూ ఉండగా అనామిక పరుగున కమల దగ్గరికి వచ్చి చూస్తుంది. పెద్ద బండరాయి పడి కమల ఇల్లు మొత్తం నాశనమైపోయింది. అనామిక ఆశ్చర్యంగా ఆ కొండవైపు చూస్తూ ఉంటుంది. అప్పుడు మరొక పెద్ద బండరాయి తన ఇంటి వైపుగా వేగంగా దూసుకొస్తూ ఉండటం అనామిక చూస్తుంది. వెంటనే అనామిక కంగారు పడుతూ, అత్తయ్య, మావయ్య, పిల్లలు, ఏమండి, అందరూ బయటికి రండి, ఒకసారి ఇంట్లో ఎవరు ఉండదు, బయటికి రండి అని అరుస్తూ ఇంట్లోకొస్తుంది. అందరూ అనామిక అరుపు విని హాల్లోకొస్తారు. యావైంది కోళ్ళ, ఎందుకట్ట అరుస్తున్నావు? అవును, పక్కింటి కమల ఎందుకు అరిసింది? ఏడుపులు కూడా వినపడుతున్నాయి, ఏం జరిగింది? అయ్యో అత్తయ్య, ఇప్పుడు చెప్పే పరిస్థితిలో లేను, ముందు బయటికి పదండి అని చెప్పి శారదను బయటకు నెట్టేస్తుంది. శారద ధనేల్మని బయట కింద పడి లేచి నిల్చుని చూస్తుంది. కొండ మీద నుంచి పెద్ద రాయి దొర్లుతూ రావటం గమనిస్తుంది. శారద కంగారుతో, కోళ్ళ, అందరిని బయటికి పంపు, పిల్లలో బయటికి రండి, ఇంట్లో ఉండబాకండి అని అరుస్తూ ఉంటుంది. ఇంట్లో వాళ్ళు కంగారు పడుతూ ఉంటారు. పదండి, ఇంటికి దూరంగా వెళ్ళండి, కొండ మీద నుంచి పెద్ద రాయి దొర్లుతూ మన ఇంటి మీదకి వస్తుంది, బయటికి పదండి అని చెప్పి అందరినీ బయటికి నెట్టేస్తుంది. అవతల పెద్ద బండరాయి దొర్లుతూ అనామిక ఇంటివైపే దూసుకొస్తూ ఉంటుంది. అందరూ ఇంట్లో నుంచి బయటకొచ్చి ఆ వర్షంలోనే తడుస్తూ పరుగున వేగంగా ఇంటివైపు వస్తున్న బండరాయిని చూసి అందరూ షాక్ అవుతారు. ఆ రాయొచ్చి ఇంటి మీద పడుతుంది. ఇల్లు కూలిపోతుంది. శారద ఎంతో బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. అయ్యో కోళ్ళ, మన ఇల్లు మొత్తం కూలిపోయింది, ఇప్పుడు మనం ఈ వర్షంలో ఎక్కడికి వెళ్దాం, పిల్లలతో ఎక్కడ ఉండాలి? మమ్మీ, భయమేస్తుంది మమ్మీ, మమ్మీ నాకు చలి పెడుతుంది మమ్మీ అని పిల్లలు వర్షంలో తడుస్తుంటే అనామికకి అప్పుడు ఇంట్లో ఉన్న ఒక కవర్ గుర్తొస్తుంది. మావయ్య, పిల్లల్ని చూస్తూ ఉండండి, ఒకసారి నేను ఇంట్లోకి వెళ్ళొస్తాను. ఇంట్లోకా? ఇప్పుడా? ఎందుకు అనామిక? ఈ వర్షంలో పిల్లలు మనం ఎలా ఉంటాం చెప్పండి, ఇంట్లో ఉన్న కవర్ తీసుకొస్తాను, మీరు వెళ్ళి పెరట్లో ఉన్న కర్రలు తీసుకురండి. అనామిక పెద్ద బండరాయి పడి కూలిన ఇంట్లోకి వెళ్ళింది. రమేష్ వెంటనే పెరట్లోకి వెళ్ళాడు. అనామిక కవర్ పట్టుకొని వచ్చింది. రమేష్ కర్రలు పట్టుకొచ్చాడు. వీటితో ఇప్పుడు ఏం చేస్తావు అనామిక? ప్రస్తుతం వర్షం నుంచి మనల్ని మనం, పిల్లల్ని కాపాడుకోవడానికి కవర్తో ఇల్లు కడతాను. వర్షం వెలిసే వరకు కవర్ ఇంట్లో ఉండొచ్చు. అమ్మా కోళ్ళ, నీ ఆలోచన బాగుందమ్మా. ఆలస్యం చేయకుండా నీ దగ్గరున్న కవర్తో ఆ ఇల్లేదో గట్టు. పిల్లలు వర్షానికి దడుస్తా చలికి వణికిపోతున్నారు. అదే చేస్తున్నాను మావయ్య అని చెప్పి రమేష్ తీసుకొచ్చిన కర్రలు పాతి కవర్ని కప్పేస్తుంది అనామిక. కవర్ ఇల్లు తయారవుతుంది. అత్తయ్య, పిల్లలు, ఏవండి, మావయ్య, అందరు ఇంట్లోకి రండి అని చెప్పగానే అందరూ అనామిక ఆ కవర్తో తయారు చేసిన ఇంట్లోకి వెళ్ళి వర్షంలో తడవకుండా తలదాచుకుంటారు. అలా కోడలు అనామిక తయారు చేసిన ఆ కవరింట్లో వర్షం వెలిసేంత వరకు ఉంటారు. ఆ తరువాత పెద్ద బండరాయి పడి వాళ్ళ ఇల్లు కూలిపోయినందుకు గాను ప్రభుత్వం నుంచి వాళ్ళకి ఆర్థిక సహాయం అందుతుంది. కొన్నాళ్ళకి తిరిగి తమ పాత ఇంటి స్థానంలో కొత్త ఇంటిని కట్టుకొని సంతోషంగా జీవిస్తూ ఉంటుంది అనామిక కుటుంబం.